మొన్న నేను వెళ్ళానండి. ధర్నాలు వాటిలో లేకపోతే సమావేశాలు రౌండ్ టేబుల్లో పార్టిసిపేట్ చేశాను. సంవత్సరాలుగా సాగుతున్న టెంట్ ఏదైతే ఉందో రోడ్డు పక్కన వేసుకున్న అనుమతి ఇచ్చారు. అది వర్షానికి పడిపోతే ఫస్ట్ చెప్తున్నాను, తిరిగి వేసుకోవటానికి అనుమతి ఇవ్వకుండా దుర్మార్గమైన ప్రభుత్వ పాలన నడుస్తుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మోడీ గారు వచ్చి ఎక్కడో వచ్చి అనుమతి ఉన్న దగ్గరే కూడా రాకుండా మమ్మల్ని అందరూ అరెస్ట్ చేయించి కొంతమందిని అయితే ఏం చేశారంటే అంటే 24 గంటలు దాటితే అరెస్ట్ చూపించాలని చెప్పి 4 గంటలు తిప్పి స్టేషన్లో 70 సంవత్సరాలు ఉన్న ఫ్లోర్ లీడర్స్ని కూడా పడుకోబెట్టి కింద పడిపోతే దెబ్బ తగిలిన పరిస్థితులు కూడా ఉన్నాయండి. అలాంటి ఇబ్బంది పెట్టింది అప్పుడు గవర్నమెంట్. అయితే ఇప్పటి గవర్నమెంట్ 4 అడుగులు ముందుకేసి ప్రముఖ ఉత్తర ఆర్య సనాతనవాది గారి నేతృత్వంలో సాగుతున్న ప్రభుత్వం ముందుకేసి ఇవాళ దుర్మార్గంగా అక్కడ పాలన ఉందని చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలకు తెలుసుకోవాలి, వాళ్ళ అభిమానం ఉంటున్నారు ఎంత దుర్మార్గంగా తమ నాయకులు మాట్లాడారని చెప్పి కొంతమంది కూడా అభ్యుదయ భావజాలం ఉన్నాళ్ళు కూడా దారుణంగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ అంటే అది ఆంధ్రుల హక్కు, తెలుగు జాతి హక్కు. ఎస్, చాలాసార్లు చెప్పాను. కరీంనగర్లో శారెడ్డికో లేదా ఇక్కడ గుప్తా గారికో మహబూబ్ నగరాలకో ఎందుకని వెళ్ళి ప్రాణాలు పెంచారు పోలీసు కలుపులో మొత్తం రాష్ట్రంతో మా పాలకులు అనంతపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు తెలుగు జాతి హక్కు నిన్న ఆత్మత్యాగంతో ఏర్పరచుకున్నారు. అది సన్నాసి దిక్కుమాల ఒక నీచమైన బుద్ధి ఉన్న వాళ్ళకి అది కర్మాగారం అంటే యంత్రాలు లేదా భవనాలు కనపడుతుంది. సన్నాసేవలకు అర్థం కాదు ఆత్మ లేని యథబతుకులు. నేను వాళ్ళు స్పష్టంగా అడుగుతున్నాను, మీ అభిమాన నాయకులు ఉంటే వండుకోనండి. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర ఆర్య సనాతనవాది బ్యాచ్ యొక్క బానిస బ్యాచ్ ఇవాళ ఉన్నారని నేను భావిస్తున్నాను ముఖ్య నాయకుల కింద. మీరు అనుకోండి ఎవరన్నా నేను మాట్లాడుతుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెట్టారు కాబట్టి వీళ్ళు కేంద్రంలో గుజరాతీ పాదశాల దగ్గర తాకట్టు పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నా.